పిల్లకాయల్ని గనేది కాదు, వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించుండాలి. పుట్టింట్లో ఎట్లాంటి బుద్ధులు నేర్పించుండారో చూడు. అమ్మా గీత, కడుపున పుట్టిన బిడ్డలు తల్లిదండ్రుల పేరు గొప్పగా నిలబెట్టాలంటారు. సంతోషమమ్మా, మీ అత్తగారింట్లో మా పేరు చాలా గొప్పగా నిలబెట్టావు. సెల్వి, దీనివల్ల మనం పొందిన సంతోషం చాలు ఉప్పొంగిపోయేలా చేసింది. ఈ సంతోషాన్ని ఇంకా భరిస్తూ ఉండలేం. పోదాం పద. ఏడవ్వే, బాగా ఏడు. ఈ కుటుంబం బావుండాలని నువ్వు చేసిన పనికి నిన్ను కన్న తల్లిదండ్రులతో సహా అందరూ అనాల్సిన మాటలన్నీ అన్నారు కదా, ఇప్పుడు ఏడు. నేను చేసింది తప్ప? నువ్వు నిన్నటి వరకు చేసింది తప్ప రైటా అనేది నువ్వే చెప్పాలి. నువ్వు చేసింది రైట్ అని నువ్వు అనుకుంటే, అందరూ అన్నేసి మాటలు అంటుంటే నోరు మూసుకొని అక్కడ నిలబడకుండా అందరికీ తగిన సమాధానం చెప్పి నోరు మూయించుండాలి. అందరూ అన్నేసి మాటలు అంటుంటే ఎందుకు నోరు మెదపకుండా ఉన్నావు? ఏం మాట్లాడమంటావు? వాళ్ళందరూ నన్ను నిలదీసి నిందిస్తుంటే ఏం సమాధానం చెప్పమంటావు? స్వయాన మా అత్తగారు వాళ్ళ అమ్మగారు కలిసి నాకు వశీకరణ మందుని పెట్టి నన్ను బానిసలా చెయ్యాలనుకున్నారే. నన్ను నా భర్త నుండి దూరం చెయ్యాలనుకున్నారే. ఆ నిజం చెప్పమంటావా? చెప్పి అందరూ మా అత్తగారిని ద్వేషించేలా చేయమంటావా? మా అత్తగారు వాళ్ళ అమ్మగారు నా మీద చేస్తున్న కుట్ర గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేనంతా విన్నాననే నిజం చెప్పమంటావా? అది నీ కొడుకులకి ఎట్టా వశీకరణ మందు పెట్టి ఇప్పుడు అది చెప్పినట్టల్లా వాళ్ళు ఆడేటట్టు నీకెదురు తిరిగేటట్టు చేసిందో, అదే విధంగా మనం కూడా దానికి మందు పెట్టి అది మనం చెప్పినట్టు వినేలా చేసుకుందాం. మో, వశీకరణ మందు పెడితే ఇదంతా జరుగుద్దా నిజంగా? ముందు ఆ మందులు కలిపే మనిషిని రేపొద్దునే పోయి కలుద్దాం. అక్కడే నీకు అన్ని వివరంగా తెలుస్తాయి. నీకు నమ్మకం కుదురుతాది. నువ్వు వాళ్ళ కుట్ర విన్న మరుక్షణమే గోవింద్కి చెప్పుండాల్సింది. ఈ ఇంట్లో వాళ్ళకి ఆవిడ చేస్తున్న ఘనకార్యం గురించి చెప్పుండాల్సింది. చెప్తే ఏమై ఉండేది? ఇన్నాళ్ళు మా అత్తగారికి పిసినారి బుద్ధి మాత్రమే ఉందని మా ఆయన అనుకుంటున్నాడు. అది తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ వాళ్ళ అమ్మగారు మంచివారని నమ్ముతున్నారు. ఇప్పుడది నిజం కాదు. కొడుకు కోడల్ని దూరం చేయడానికి ఆవిడ ఇంత కుట్ర పన్నుతుంది. వశీకరణ మందుని పెట్టి మా ఇద్దరిని విడదీయాలనుకుంటుంది. నన్ను బానిసలాగా చూడాలనుకుంటుందనే నిజాన్ని చెప్పి కన్న కొడుక్కి కన్న తల్లి మీదే ద్వేషం కలిగేలా చెయ్యనా? ఇప్పుడు నువ్వు అందరితో మాటలు పడ్డం కంటే అప్పుడు ఆ పని చేసుండడమే కరెక్ట్. అది చెయ్యకుండా నువ్వెళ్ళి ఆ మాంత్రికుణ్ణి కలిసావు. ఎందుకు కలిసావు? ఎందుకు కలిసానో నీకు తెలీదా? చెప్పు తల్లి, అత్తగారి ఆరాలా? మీకెలా తెలుసు స్వామి? నేనేదో అతీత శక్తులతో ఈ విషయాన్ని కనిపెట్టక్కర్లేదు. నీ ఈడి పిల్లలు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చారంటే అత్తగారింటి ఆగడాలు తట్టుకోలేకే వస్తారు. మరీ మీరన్నట్టు భయంకరమైన పరిస్థితులు ఇప్పటి వరకు తలెత్తలేదు. కానీ ఇప్పుడిప్పుడే
అలాంటి ఆలోచనలు చేస్తున్నారు మా అత్తగారు. సరే, నీకేం కావాలో చెప్పు. సాయం కోరి వచ్చాను స్వామి. ఒక్కొక్కళ్ళు అత్తగారి హింసలు భరించలేక వాళ్ళ నోర్లు మూయించడానికి రకరకాల వశీకరణ మందుల కోసం మా దగ్గరికి వస్తారు. నువ్వేంటి తల్లి, సాయం అడగడానికి వచ్చావు? నేనెప్పుడూ ఒకటి బలంగా నమ్ముతాను స్వామి. ఎదుటి వాళ్ళకి చెడు చేస్తే ఆ చెడు ఖచ్చితంగా మనకి జరుగుతుంది. అది మనల్ని వెంటాడుతుంటుంది. మనం ఏది విత్తితే అదే మొలకెత్తుతుంది అంటారు కదా. సరిగ్గా చెప్పావు తల్లి. ఇప్పుడు చెప్పు, నీకే సాయం కావాలన్నా చేస్తాను. మా అత్తగారి తల్లిగారు నాకొక వశీకరణ మందిచ్చి నన్ను కట్టు బానిసగా చేసి ఆ తర్వాత నన్ను నా భర్త నుండి దూరం చెయ్యాలనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ వశీకరణ మందు పనిచేస్తుందో లేదో నాకు తెలీదు, కానీ ఏ ఒక్క అవరోధాన్ని తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. వశీకరణ మందులతో మోసం చేసేవాళ్లు ఉన్నారు, ఆ మందుల్ని ప్రయోజకంగా తయారు చేసి ఇచ్చేవాళ్లు ఉన్నారు. చెప్పు తల్లి, మీ అత్తగారు నోరు మూసుకుని పడుండేలా మందివ్వమంటావా? అయ్యయ్యో, అలాంటిదేం వద్దు స్వామి. మరి మా అత్తగారు వాళ్ళ అమ్మగారు మీ దగ్గరకొచ్చి వశీకరణ మంది అడిగినప్పుడు వాళ్ళడిగిన మంది ఇవ్వకుండా వశీకరణ మంది ఇస్తున్నట్టుగా నమ్మించి మా అత్తగారికి కూడా మీరే ఒక మంది ఇవ్వాలి. వాళ్ళు నిన్ను వశం చేసుకోవడానికి మందు అడగడానికి వస్తే ఆవిడకు కూడా నువ్వు ఇంకో మంది ఇవ్వమంటున్నావేమిటి? అవును స్వామి, మా అత్తగారు పరమ పిసినారి, డబ్బు మనిషి. దానివల్లే ఇంట్లో అన్ని సమస్యలు. ఆ ఇల్లు సంతోషంగా ఉండాలన్నా, అందరూ నిశ్చింతంగా ఉండాలన్నా మా అత్తగారు మారాలి. ఆవిడ పిసినారితనం పోయేలాగా ఆవిడకొక మందివ్వండి స్వామి. ఆ మందు ఆవిడ సేవిస్తేనే నేను బానిసలాగా పడుండే శక్తి ఆవిడకొస్తుందని, నన్ను కట్టుదిట్టం చేసే శక్తి ఆవిడకి సంక్రమించాలంటే నాతో పాటు ఆవిడకి కూడా ఓ మందుని సేవించాలని చెప్పి ఏదో ఒక కట్టుకథ చెప్పండి. నా కోసం ఇచ్చే మందుని ఏ మందు ప్రభావం లేని ఉత్తుత్తి మందు ఇవ్వండి. సంతోషం తల్లి. అందరూ పగతో ఎదుటి మనిషిని నాశనం చెయ్యడం కోసమే నా దగ్గరికి చాలామంది మందొడడానికి వస్తుంటారు. నేను అప్పటికీ వాళ్ళు అడిగినట్టే మందు ఇస్తున్నాను, కానీ వాళ్ళకి, మనుషులకి హాని చేసే మందును మాత్రం నేనెప్పుడూ ఇవ్వను. కాని ఇప్పుడు నువ్వు నీ కుటుంబ శ్రేయస్సు కోరి వచ్చావు. మీ అత్తగారిని మార్చాలనుకుంటున్నావు. నువ్వు కోరుకున్నట్టే ఆ మందు తయారు చేసిస్తాను. థ్యాంక్స్ స్వామి. అవును, ఇంతకీ మీ అత్తగారి పేరేంటి? కనకరత్నం. నువ్వు ఆవిడ పిసినారితనం పోగొట్టడానికి ఆవిడికి తగిన మందుని ఇప్పించావు. నిన్ను తాత్కాలికంగా పిసినారిగా ప్రవర్తించేలా చేయడానికి నువ్వు ఆ మందు తీసుకున్నావు. ఆ మందు ప్రభావం నీ మీద పనిచేస్తున్నా నువ్వు మానసికంగా ఎంత నలిగిపోయావో నాకు తెలుసు. ఇదంతా దేనికోసం చేశావ్? కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం కోసం, మీ అత్తగారు మారడం కోసం. కాని ఈరోజు అందరూ నిన్నో శత్రువులా చూస్తున్నారు, నిన్ను తప్పు పడుతున్నారు, నిన్ను ద్వేషిస్తున్నారు. అయినా ఈ నిమిషాన కూడా నువ్వు నోరు మెదపలేదు. ఇంత చెడ్డ పేరు సంపాదించుకోడానికా నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చింది? ఈ ఇంటికి కోడలిగా ఈ ఇంటిని సరిదిద్దడం, మా అత్తని సరిదిద్దడం నా బాధ్యత అనుకుని చేశాను. ఇప్పుడు అందరూ నన్ను నిందిస్తున్నారని, ద్వేషిస్తున్నారని, మా అత్త చేసిన కుట్రని నేను బయట పెట్టలేను. ఆవిడ్ని అందరూ శత్రువులాగా చూసి ద్వేషించడం, ఆ పరిస్థితికి నేను కారణం అవ్వడం నాకసలు ఇష్టం లేదు. అప్పుడు నువ్వు చేసిన త్యాగానికి పురుగుని చూస్తున్నట్టు చూస్తారు. పడు మరి. ఆహా, ఆ తాళాలు గుర్తి నువ్వు అట్టా పట్టుకుని తిప్పుతా ఉంటే విష్ణుమూర్తి విష్ణు చక్రం తిప్పినట్టుగా ఉందే కనకం. మౌ విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రము, భీముడి చేతిలో గద, శివుడి చేతిలో త్రిశూలము, అదే మాదిరిగా అత్తగారి చేతిలో ఈ తాళాల గుత్తి బలమమ్మా. అది ఇంట్లో అందర్నీ తన వైపు లాక్కుని నా దగ్గరున్న బలాన్ని లాక్కుందే. ఇప్పుడు నా బుద్ధి బలంతో నా బలాన్ని తిరిగి తెచ్చుకునుండా. ఇప్పుడది క్షమాపణ చెప్పి
నా చేతికి అప్పగించింది ఒత్తి తాళాల గుత్తే కాదు, నా అధికారం కూడా. ఇంక ఈ ఇంటి పెద్దగా, దాని అత్తగారిగా, దాన్ని ఎన్ని ముప్పు తిప్పులు పెడతానో, అది చేసిన దానికి 100 రెట్లు ఏం చేస్తానో నువ్వే చూస్తావు. వదలకూడదే. మామూలుగా తిప్పలు పెట్టిందా అది? కొళ్ళపొడి చేయాలి దాన్ని. ఎవరినత్తగారు కొల్లబొడి చేయాలని అంటున్నారు? కుళ్ళ పొడవడమా? కుళ్ళ పొడవడం అని ఎవరన్నారు? కళ్ళు తిరుగుతున్నాయి అన్నాను. కళ్ళజోడు పెట్టుకున్నారుగా, మళ్ళీ కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? ఆమెకి వయసు అయిపోయిండదే, బీపీ షుగర్ వల్ల కళ్ళు తిరుగుతుండాయి. దానెందుకు మళ్ళీ తొవ్వి తొవ్వి అడగడం? నీతో మాట్లాడదామని వచ్చాను. మీ అమ్మగారు ఏదో అంటుంటే దేని గురించా అని. అదేం లేదులే. ఇంతకి దేని గురించి మాట్లాడేది? నీ గురించే. కనకం, అల్లుడు చాలా మంచోడు. వీళ్ళందరూ కలిసి నీ తాళం గుత్తి నీకు మళ్ళీ వచ్చేలా చేశారు. ఎంతైనా పెళ్ళాన్ని వదులుకుంటాడా? కొన్ని తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టం లేత. 30 ఏళ్లకు ముందు నీ కూతురు మెడలో తాళి తగిలించాను, వదిలించుకోవడం కష్టంలే. అయినా కనకం ముందులాగా ఉంటే ప్రాబ్లం గానీ ముందులాగా లేకుండా మారిపోయింది కదా. ముందులాగా పిసినారితనం లేదు. హ్యాపీగా తనకు కావాల్సిన వాటి ఖర్చు పెడుతుంది, పిల్లలకు కావాల్సినవి ఇస్తుంది, నాకు కావాల్సినవి చూసుకుంటుంది. ఇంకా ఎప్పటికీ ఇలానే ఉంటుందన్న నమ్మకం నాకుంది. కనకం, నీకు నీ చేతిలోని తాళం గుత్తి ఇన్నేళ్లుగా ప్రాణంలాగా నీతోనే అంటిపెట్టుకుని ఉంది. కానీ అనుకోకుండా మేమందరం కలిసి గీతకి అప్పచెప్పేలా చేశాం. అదేమో అందరికి బుద్ధొచ్చేలా చేసింది. గీత అందరికీ బుద్ధొచ్చేలా చేసిందని అనడం కంటే మీకో విషయం స్పష్టమయ్యేలా చేసిందని అనాలి. హా, అదేదో మాకు నీతులు చెప్పిందన్నట్టు చెప్తావేంటలుడు? ఇంట్లో వాళ్ళందరికీ తిండి తిప్పలు పెట్టకుండా నానా తిప్పలు పెట్టింది. చివరికి నీకు దిష్టి తీసిన నిమ్మకాయలతోటి జ్యూస్ చేసిస్తే దాదాపు సగం పిచ్చోడివైపోయి ఎలాగోలా బయటపడ్డావు. అందుకే కదా తట్టుకోలేక ఆ తాళాల గుత్తి తీసుకొచ్చి నీ పెళ్ళానికి అప్పగించారు. అయినా అది అంత సులువుగా తాళం గుత్తి తెచ్చిచ్చిందా? చూస్తున్నావు కదా అంతా. నేనేం గీతను సమర్థించడం లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది అని చెప్పడానికి వచ్చాను. కనకం, ఈ ఇంటి పెద్దరికం, ఈ తాళం గుత్తి నీ చేతి నుండి గీత చేతికి మారడానికి కారణమేంటో, ఎలాంటి పరిస్థితుల్లో అది జరిగిందో ఒకసారి ఆలోచించు. పరిస్థితి ఇంతదాకా ఎందుకొచ్చిందో ఎప్పటికీ గుర్తుపెట్టుకో. నీ ప్రవర్తన వల్ల విసిగిపోయి అందరూ కలిసి గీత చేతికి తాళం తీసి అప్పగించాం. తీరా తాళం గీత చేతికి వెళ్ళాక పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. బాధ్యతగా చూసుకోవాల్సిన మనిషి పిసినారితనంతో ఇబ్బంది పెడితే ఎంత నరకంగా ఉంటుందో నువ్వు కూడా అనుభవించావు. అది గుర్తుపెట్టుకుని ఇక మీదట నువ్వు ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకో. మళ్లీ నీ చేతికొచ్చింది నీ అధికారం కాదు, నీ బాధ్యత. ఎన్నాళ్ళు నీ బాధ్యతని అధికారం అనుకుని అందరినీ ఇబ్బంది పెట్టావు. ఇక మీదట నీ బాధ్యతని నువ్వు సరిగ్గా నిర్వర్తిస్తావని మేమందరం నమ్ముతున్నాం. ఈ మాట చెప్పిపోదామని వచ్చాను, చెప్పాను. జాగ్రత్తగా చూసుకో. ఏంటే నీ మొగుడు నీతులు చెప్పిపోతున్నాడు? చెప్పాడందుకే కదా ఉన్నాయి నీతులో. మనం పాటించేదానికి కాదు, మనకంటూ సెపరేట్ గా ఒక నీతి ఉండాలి. అది నిజాయితీగా చేద్దాం. ఓసే సాంబారో, ఇక నీకుంటదే పండగ. ఏంటి, అప్పుడే నిద్రపోయేశావా? సరే, పలకరించి చూద్దాం. నిద్రపోయేశారా? మిమ్మల్నే. నిద్రపోయారా? మేల్కునే ఉన్నారా?
మరి మాట్లాడుతుంటే సమాధానం చెప్పరే? మిమ్మల్నే. ఏ. ఎక్కడికి? నీతో పాటు ఉంటే మనుషులకి పడుకొని నిద్రపోవడానికి కూడా మనస్కరించదు. నాతో పాటు కలిసి పడుకోవడానికి నీకు మనస్కరించడం లేదా? అవును, నువ్వు ఇలాంటి దానివనే నేనెప్పుడు అనుకోలేదు. ఎవరు ఎంతమంది మారిపోయినా నువ్వు మారవో, నువ్వు ఎప్పటికీ డబ్బు మనిషివి కావు అనుకున్నాను. కానీ నువ్వు చాలా మందిలాగే డబ్బు మనిషివి. ముందు ఎలా ఉన్నావో, నీ చేతికి డబ్బు ఇంటి పెత్తనం రాగానే నువ్వు వెట్ట మారిపోయినావో అన్నీ కళ్ళారా చూసి అన్నీ అనుభవించిన. చివరికి మా అమ్మ సంపాదించిన డబ్బుని ఈ ఇంటి పెద్దరికి అన్నీ తిరిగి అప్పజెప్పమంటే నీ మనసుకు అంత కష్టంగా ఉందా? ఇవ్వనని ఎదిరించి తెగేసి చెప్తావా? ఎవరి డబ్బుకి ఎవరి యజమాని? చాలు, ఇంతవరకు నువ్వు మంచిదానివని నమ్మింది చాలు. చాలా మారిపోయినావు నువ్వు. అసలు మనుషులు మారడం అంటూ జరగదు. ఒరిజినల్గా పుట్టుకతో ఏవైతే బుద్ధులుంటాయో అవే బుద్ధులుంటాయి. అవి ఎప్పటికీ మారవు. ఇన్నాళ్ళు నీ దగ్గర డబ్బు లేదు గనక నువ్వు డబ్బు మనిషివి కాదు, చాలా మంచిదానివని నమ్మినా. కానీ నీ ఒరిజినాలిటీ ఏందో నీ దగ్గరికి డబ్బు వచ్చి నాకే తెలిసింది. నేను ఆలస్యంగా నీ విశ్వరూపం ఏందో చూశాను తప్ప నువ్వు మారిపోలేదు. ముందు నుంచి నువ్వు డబ్బు మనిషివే. చాలు, చాలమ్మా, చాలు. గోవింద్, గోవింద్, గోవింద్ ఆగు, గోవింద్.
మురుగా, ఈ ఇంటిని, మా అత్తగారిని, తద్వారా ఈ కుటుంబాన్నంతటినీ సరిదిద్దాలనుకుని ఒక ప్రయత్నం చేశాను. కాని అది పూర్తిగా సఫలీకృతం కాకుండా బెడిసికొట్టింది. ఇప్పుడు మంచి చేయబోయే నన్ను కనీసం నా భర్త కూడా అర్థం చేసుకోలేదు. అసలు నేను ఇలా ఎందుకు ప్రవర్తించానో, అది నిజమా కాదా అని కూడా ఆలోచించలేదు, అడగలేదు, నాకు మాట్లాడే అవకాశమూ ఇవ్వలేదు. ఈ కుటుంబంలో అందరి మనసుల్లో ఒక మంచి మార్పు రావాలని కోరుకున్నాను. కాని ఆ మార్పు గతంలో నా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని సృష్టించింది. నేనేంటో, నా ఉద్దేశమేంటో, నేనీది అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితి నాకొద్దు. అందరూ నన్ను అర్థం చేసుకునేటట్టు, అందరూ సంతోషంగా ఉండేటట్టు చూసుకో స్వామి. స్టవ్ మీద ఈ పాలు మాత్రమే పొంగట్లేదు, నా మనసు కూడా ఆనందంతో ఉప్పొంగుతోంది. పొద్దు పొద్దున్నే అత్త మనతో ఎంత మంచిగా మాట్లాడింది. మొత్తానికి మనుషులు మారతారు అంటుంటారు, అది నిజంగానే జరిగింది. అత్త మారిపోయింది. ఇదిగో మీ చెల్లెలుంది చూసావు, ఇలా మారుద్దని అస్సలు అనుకోలేదబ్బా. అక్క వదిలే, నేను మాత్రం అనుకున్నానా తోడబుట్టిన దాన్ని. డబ్బు చూసేటప్పటికి ఇంత ఇదిగా మారిపోతుందని నేను అనుకోలేదు. ఏదైతేనేం అత్తగారు మనల్ని బాగా చూసుకుంటున్నారు, అంతే చాలు.